IV34 వార్తలకి స్వాగతం. ముందస్తు ప్రణాళిక లేకుండా ముండమోపి ఆలోచనలతో అభివృద్ధి అంటూ చేసిన దగుల్బాజీ చేష్టలకు జనం ఇబ్బందులు పడుతున్నారు. సుందరీకరణ పేరుతో కోట్లు కుమ్మరించి చెరువులను కబ్జా చేసి కుదించి వాటిపై ట్యాంక్ బండ్లు రోడ్లు కట్టించి మూసేశారు. వర్షం వస్తే ఖమ్మం నీటిని తోడి ఏట్లో పోసి అతిపెద్ద డ్రైనేజీ గోళ్లపాడు ఛానల్ మొత్తం పూడ్చేసి పార్కులు కట్టారు. రోడ్డు మొత్తం కబ్జా అయ్యాయి. రఘునాథపాలెం నుండి లకారం చెరువు వరకు నల్లింగ్ చెరువులు పొంగి పొర్లితే ఆ నీరు ఎటుపోవాలి? అవన్నీ అపార్ట్మెంట్లు, ఇండివిజువల్ ఇళ్ల నిండా నిండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. FTLలో అధికారులు పర్మిషన్స్ ఇవ్వడంతో ఇప్పుడు మోసపోయిన వాళ్ళు మునుగుతున్నారు. రామన్నపేట దానవాయిగూడెం నుండి ఖమ్మం పాత బస్ డిపో వరకు ఖమ్మం జలమయమైంది. నీళ్లకు ఎటుపోవాలో దారి తెలియక రోడ్డుపైన తిష్టవేసి భయంకరమైన ట్రాఫిక్ జామ్ అయింది. 3 టౌన్ ఏరియా, మోతీనగర్, బొక్కలగడ్డకు పరిమితమయ్యే వరద ముంపు అధికారులు, ప్రజాప్రతినిధుల స్వార్థం వల్ల ఖమ్మాన్ని అతలాకుతలం చేస్తుంది. కానాపురం హవేలి చెరువులోకి రఘునాథపాలెం నుండి అలుగు పారి వస్తుంది. కానాపురం చెరువు మొత్తం కబ్జా అయింది, ఇంకా అవుతుంది. ఆ చెరువు అలుగుపడి NSPUT కింద నుండి ఎగదోసి న్యూ విజన్ స్కూల్, ప్రగతి నగర్, చైతన్య నగర్ మీదుగా కబ్జా అయిన ఇరుకు నాళల్లో దూరలేక వైర రోడ్డుపై వాగు రూపం దాల్చాయి. డివైడర్ని పగలగొడితే గానీ నీరు పోయే పరిస్థితి లేదు. 2 చోట్ల డివైడర్లు పగలగొట్టారు. ఈ నీరంతా నాగార్జున ఫంక్షన్ హాల్ పక్క నుండి లకారం చెరువులో చేరేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నా సాధ్యం కావడం లేదు. JCBలతో గన్లు కొట్టి నీళ్లను నిమజ్జనం చేస్తున్నారు. పోలీసులు, ఈతగాళ్లు, ఆర్మీ అవసరమయ్యే స్టేజీకి ఖమ్మాన్ని తెచ్చారు. బండి పోయింది. కింద ఉండాలి దీంట్లో, ఇంకా కింద ఎనిపోయినాయి. అరే